మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే నవ్వినా తప్పు పడతారు, ఏడ్చినా తప్పు పడతారు, కూర్చున్నా తప్పు పడతారు, నిలబడినా తప్పు పడతారు. ఏం చేసినా కూడా వాళ్ళు తప్పు పడతారు. అది ఎప్పుడు వాళ్ళ మనిషి కానప్పుడు. అదే వాళ్ళ మనిషి అనుకోండి, ఇక ఏం చేసినా కూడా అది అద్భుతమే అని అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పు పడతారు. ఒకవేళ తన పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మొదటి తప్పుగా క్షమించి వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా అని చెప్పి క్షమించి వదిలేస్తే కూడా ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నా కూడా ప్రోత్సహిస్తున్నాడు, మా పార్టీలో అయితే వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పి ఆ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయడం జరిగింది. మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి కలిసి రీల్స్ చేసుకున్నటువంటి ఆ విజువల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి ఆ క్లిప్పింగ్స్ కానీ, వీటన్నింటినీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ట్రోల్స్ చేస్తూ ఇదిగో చూసారా వైసీపీ పార్టీలో ఎలాంటి నాయకులు ఉన్నారో, ఇలాంటి నాయకులను ఆ పార్టీ అధినేత ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారో చూడండి, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ నాయకుడి లక్షణాలే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్కి కారణం ఎవరంటే వాడ శ్రీనివాసు, దివ్యల మాధురే. సో మరి ఎన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే ఇది వాళ్ళ పర్సనల్ విషయం కదా, పర్సనల్ లైఫ్, వాళ్ళిద్దరు మేజర్లు, సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, చట్టం కూడా ఉంది, అంటే వాళ్ళిద్దరు కలిసి తిరగవచ్చు, సహజీవనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పార్టీ నష్టపోయేటువంటి అవకాశం వచ్చింది. తన శత్రువులు పదే అదే అంశాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ పార్టీ అంటే బూతుల పార్టీ, వైసీపీ పార్టీ నిండా కామాంధులు ఉన్నారనేటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన తప్పులు తెలుసుకొని, నాయకుడి లక్షణం పార్టీ నష్టపోతున్నప్పుడు ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది, పెద్ద నష్టం జరిగింది పార్టీకి. మరి ఆ పార్టీ ప్రక్షాళన చేసుకొని మంచి పొజిషన్లోకి పార్టీని తీసుకువెళ్ళాలి, నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా పార్టీని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిపేర్కు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పేరే జగన్ 2.0. అందులో భాగంగా కమిటీలు వేయడం కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, పిఎస్సి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానీ, కార్యకర్తలకు కొన్ని బాధ్యతలు అప్పగించేటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆ క్రమంలో మరి పార్టీకి ఎవరి వల్ల డ్యామేజ్ అయినా జరుగుతుంటే కనుక వాళ్ళను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. అందులో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా దువ్వాడని ఇప్పుడు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి తప్పు నిర్ణయం తీసుకున్నారేమో అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని భరిస్తారు? ఇప్పటికే చాలా భరించారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి. మరి ఎందుకు భరించారో ఏందనేటువంటిది మరి ఆ పార్టీ నాయకులకు జగన్ గారికి తెలియాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటివరకు బాగానే భరిస్తూ వచ్చారు. ఇక భరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే, ఎందుకంటే వీళ్ళు శృతి మించుతూ ఉన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి ఏదైనా పోరాటం చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి వీళ్ళు ఒక ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మరి ఆ దివ్యల మాధురితో ఈ వయసులో అది కూడా మరి డ్యాన్సులు వేయడం, రీల్స్ చేయడం, ఇంటర్వ్యూలకు ప్రతి ఛానల్ కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇదే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వదిలేశారనుకోండి అది ఇంకా పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ టార్గెట్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు. అది పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది కదా అంటే ఇంకా జరగకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంకా పార్టీలో చాలామంది ఉన్నారంటే వాళ్ళపైన కూడా సస్పెండ్ వెయిట్ పడుతుందని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమంటారంటే ఇప్పుడు దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఒక ఇంటర్వ్యూలో నారా లోకేష్ అంటే ఇష్టము అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చేసి సస్పెండ్ చేశారు అని చెప్పి మొన్నటిదాకా ట్రోల్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు వీళ్ళను ఆ వీడియో క్లిప్పింగ్స్ ట్రోల్కి ఉపయోగపడినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెట్టుకుంటూ అయ్యో పాపం దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇన్ని రోజులు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, మరి జగన్ గారి కోసం అంత చేస్తే ఆ జగన్ గారి మాటలు విని పాపం వీళ్ళకి తెలియదు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, చూసావా చివరికి జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడో, తన అవసరం కోసం ఏదైనా చేస్తాడు, ఇప్పుడైనా మీకు అర్థమైందా అని చెప్పి ఆ కామెంట్లు పెడుతూ
వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మంచోళ్ళు అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ కానీ, దివ్యల మాదిరి కానీ వాళ్ళు ఇప్పుడు అద్భుతమైనటువంటి జంట, ఆదర్శ జంట ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. జగన్ మాత్రం అప్పుడు సస్పెండ్ చేయకపోయినా సైకోనే, ఇప్పుడు సస్పెండ్ చేసినా కూడా సైకోనే వాళ్ళు పెట్టినటువంటి పేరు. నిజంగానే లోకేష్ గారిని పొగిడితే జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తారంటే చేసి ఉండొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో వైసీపీ పార్టీ శ్రేణులకు సంబంధించి ప్రతిరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసులు అంటే లేని దాన్ని క్రియేట్ చేసి, సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారు అనేటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మరి పార్టీ మొత్తం బాధపడుతున్నటువంటి క్రమంలో మరి ఈ పార్టీలో ఉండి ఆ వ్యక్తిని పొగిడినప్పుడు ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుండొచ్చు. అట్లా చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు అదే మీ పార్టీలో ఇప్పుడు ఎవరు కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నాడు, జగన్ గారిని పదే తిట్టాలంటే నేను తిట్టను అనేసరికి ఏం చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడి వెళ్ళినప్పుడు మొక్కితో కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. దాని గురించి మనం ఎప్పుడూ మాట్లాడాం. ఇట్లా అనేక మంది ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన బయటికి రానివ్వరు కూడా వాళ్ళు. ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది మాత్రం టక్కున బయటకు వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి దరిద్రం అనేటువంటి. ఎందుకంటే వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు ఎంత మంచి పని చేసినా కూడా దాన్ని చెడుగానే చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం అనమాట. సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి కూడా అదే రకంగా ట్రోల్ చేసినటువంటి వాళ్ళే పొగుడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అప్పుడు తిట్టారు, ఇప్పుడు తిడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ తత్వం ఎవరికి బోధపడిందంటే ఇద్దరికీ బోధపడింది. దువ్వాడ శ్రీనివాస్కు తత్వం బోధపడింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తత్వం బోధపడింది. ఎందుకంటే ఇన్ని రోజులు భరించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు. కనీసం ఇప్పటికైనా ఈ కూటమి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మేలే చేశారు. ఆ రకంగా ట్రోల్స్ చేయడం వల్ల, ఆ రకంగా కామెంట్స్ చేయడం వల్ల, పదే వాళ్ళ ప్రస్తావన తీసుకురావడం వల్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి నష్టం జరగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అడ్వాంటేజ్ వాళ్ళు మేలు చేసినట్టే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడినట్టే. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా తత్వం బోధపడింది. ఇప్పుడు ఆయన మాటలు చూడండి. సస్పెండ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, నా హృదయంలో ఉంటాడు, వైఎస్ఆర్ గారి హయాం నుంచి నేను పార్టీలో అడుగులు వేస్తూ ఉన్నాను, సో ఇప్పటికి కూడా తటస్థంగా ఉంటాను, తటస్థంగా ఉండి నేనేదో నిరూపించుకుంటాను, ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలకు సేవ చేసి మళ్ళీ చిన్న విరామం అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా యాక్టివ్ అవుతానని చెప్పి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. అదేదో మరి ముందు నుంచే దివ్యల మాదిరి వెంట రీల్స్ చేస్తూ, డ్యాన్సులు వేస్తూ, ఇంటర్వ్యూలు చేసుకునే బదులు మరి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలకు సంబంధించి ప్రజల్లో తిరగొచ్చు కదా. ప్రజలు తిరిగి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రజా జీవితంతో నాకు సంబంధాలు ఉన్నాయి, నా కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ కోసం నేను చాలా చేయాల్సింది చేస్తానని చెప్పి ఇన్ని రోజులు చేస్తూ వచ్చినట్టే కనుక ఈ అంశం రాదు కదా. రాజకీయ క్రీడలో నేను బలిపశునయ్యా అనేటువంటి మాట, దానికి కారణం ఎవరు? మీ అంతకు మీరు చేసుకునేదే కదా. జగన్మోహన్ రెడ్డి తిరగమనైతే చెప్పలేదు కదా. ప్రజా సమస్యల కోసం తిరిగి ఉంటే ఈ దివ్యల మాదిరితో సపరేట్గా మీకున్న హక్కు మీరు సపరేట్ ఏదైనా చేసుకోండి. ఇది ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల కోసం మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మీరు ప్రజా సమస్యలతో ఆ రకంగా కనుక మీరు పని చేసుకుంటూ పోయి ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఆయన అంటున్నారంట ప్రజా జీవితంలో ఉంటాను, నేను ఏదో నిరూపించుకుంటా అని చెప్పి. అంటే ఆయనకు తత్వం బోధపడింది. ఇక మీదటనైనా మరి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న విరామం అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో తిరిగి వైసీపీ పార్టీలోకి వచ్చినా, లేదా మీ పనితనం నచ్చి మీరు ప్రజా సమస్యల విషయంలో పోరాడుతున్నటువంటి తీరుకు నచ్చి ఏ పార్టీ అయినా మిమ్మల్ని పిలిచి టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరంటే ఇప్పటికీ వైసీపీ పార్టీలో అభిమానం ఉంది. కొంతమంది మీకు పార్టీలతో సంబంధం లేకుండా మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే మీరు వైసీపీ పార్టీకి ద్రోహం అయితే చేయలేదు. అంటే పార్టీ పట్ల మొదటి నుంచి కూడా కష్టపడ్డారు, పని చేసుకుంటూనే ఉన్నారు. కానీ మీరు చేసినటువంటి తప్పు అంతా ఏంటంటే ఇక్కడ జగన్ గారి శత్రువులకు మీరు ఒక ఆయుధాన్ని ఇచ్చారు. అది మీరు చేసినటువంటి తప్పుకు జగన్మోహన్ రెడ్డి పదే మరి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు దివ్యల మాదిరితో మీరు ఏదైతే తిరిగి వ్యవహారం ఎంత చేశారో అదంతా కూడా చాలా ఎఫెక్ట్ అయింది, పార్టీకి డ్యామేజ్ కలిగించింది. సో ఈ రకంగా ఎవరేమనుకున్నా కూడా ఈయన పార్టీని సస్పెండ్ చేయడానికి సంబంధించి మరి ఇద్దరికి కూడా తత్వం బోధపడింది. మరి పార్టీ రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలామందిని కూడా మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా ఎవరున్నారు అనేటువంటి ఆసక్తి అయితే, ఎవరిని సస్పెండ్ చేస్తారంటే ఒక ఆసక్తి అయితే పార్టీ శ్రేణిలో ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.